బుడమేరు కట్ట తెగిందన్న ఆకతాయిల ప్రచారం విజయవాడ వాసులను పరుగులు పెట్టించింది. బుడమేరుకు వరద ముప్పు వచ్చిందని, కొద్దిసేపట్లో మళ్లీ ఇళ్లలోకి వరద నీరు వస్తుందని సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. ఈ వార్త తెలుసుకున్న అజిత్ సింగ్ నగర్, పాయికాపురం, కండ్రికా ప్రాంతాల ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. వాహనాలు, సామాగ్రి సురక్షిత ప్రాంతాలకు తరలించారు. వరద కష్టాలను తలుచుకొని రోడ్లపై పరుగులు తీశారు. అయితే ఇదంతా ఫేక్ ప్రచారమని అధికారులు క్లారిటీ ఇచ్చారు. ఈ ప్రచారం చేసిన వారిని గుర్తించే పనిలో పడ్డారు పోలీసులు. మరోవైపు బుడమేరుకు గండ్లు పడ్డాయంటూ వచ్చిన వదంతులపై మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ స్పందించారు. నగరంలో పలు ప్రాంతాల్లోకి మళ్లీ బుడమేరు వరద వస్తుందనేది కేవలం వదంతులే అని చెప్పారు. కలెక్టర్ సృజనతో కలిసి కండ్రిక, ఉడా కాలనీలో పరిస్థితిని సమీక్షించారు మంత్రి నారాయణ. బుడమేరు కట్ట మళ్లీ తెగింది అనేది పూర్తిగా అవాస్తవమని, ప్రజలు ఎలాంటి ఆందోళన చెందవద్దని చెప్పారు. విజయవాడ పూర్తిగా సేఫ్ గా ఉందని స్పష్టం చేశారు. ప్రజలు ఇళ్లకు తిరిగి వెళ్లిపోవాలని పోలీసులు మైకుల్లో అనౌన్స్ చేశారు. ఇలాంటి ప్రచారం చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. పాయికాపురం ప్రజలకు పోలీసు వారి విజ్ఞప్తి, దయచేసి గమనించండి. ఎటువంటి వరద ముప్పు లేదు, ప్రస్తుతానికి ఎటువంటి వరద రావడం లేదు. ఈ ఓన్లీ పుకార్లు మాత్రమే. గమనించండి, ఎటువంటి ఆపద వచ్చినా, ఎటువంటి కష్టం వచ్చినా మేము తెలియపరుస్తాం. దయచేసి మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. సో కొద్ది రోజులుగా కురిసినటువంటి వర్షాలకు బుడమేరు మిగిల్చినటువంటి నష్టాన్ని విజయవాడ ప్రజలు ఇంకా మర్చిపోకముందే ఒక ఫేక్ కాల్ వాళ్ళని పరుగులు పెట్టించినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తోంది. బుడమేరు కట్ట తెగిందన్న ఆకతాయిల ప్రచారం విజయవాడ వాసులను భయభ్రాంతులకు గురిచేసింది. బుడమేరుకు వరద ముప్పు వచ్చిందని, మరి కాసేపట్లోనే ఇళ్లలోకి వరద నీరు వచ్చేస్తుందని సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. అయితే ఈ వార్త తెలుసుకున్న అజిత్ సింగ్ నగర్, పాయికాపురం, కండ్రికా ప్రాంతాల ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. వాహనాలు, సామాగ్రి సురక్షిత ప్రాంతాలకు కూడా తరలించినట్టుగా తెలుస్తోంది. వరద కష్టాలను తలుచుకొని రోడ్లపైన వారు నిస్సహాయంగా నిల్చున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇదంతా ఫేక్ ప్రచారం అని చెప్పి అధికారులు క్లారిటీ ఇచ్చారు. మనం చూస్తున్నాం, పోలీసులు కూడా మైక్ల ద్వారా అనౌన్స్ చేస్తూ ఉన్నారు. అలాంటిది ఏమీ జరగలేదు, అంతా సేఫ్ గా ఉండాలి, ఎవరి ఇంటికి వారు తిరిగి వెళ్లిపోవాలని కూడా వారు చెప్తూ ఉన్నారు. అయితే ఈ వార్త ఎలా స్ప్రెడ్ అయింది, సోషల్ మీడియాలో ఈ వార్తను అసలు ఎవరు పోస్ట్ చేశారు అనేటువంటి వారిని ఐడెంటిఫై చేసే పనిలో ఉన్నారు పోలీసులు. మరోవైపు బుడమేరుకు గండ్లు పడ్డాయంటూ వచ్చినటువంటి వదంతులపైన మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ కూడా స్పందించారు. నగరంలో పలు ప్రాంతాల్లోకి మళ్లీ బుడమేరు వరద వస్తుందనేది కేవలం వదంతులు మాత్రమే అని చెప్పి ఆయన చెప్పారు. ఈ నేపథ్యంలోనే ఆయన కలెక్టర్ సృజనతో కలిసి కండ్రిక, ఉడా కాలనీలో పరిస్థితిని ఆయన సమీక్షించారు.